Welcome to Listen and Learn Telugu, where you can learn Telugu through stories that are simple, engaging, and easy to follow. Let's get into the story. One evening, Riya walks home from school. ఒక సాయంత్రం రియా స్కూల్ నుండి ఇంటికి వెళ్తుంటుంది. She takes the small road near the park. ఆమె పార్క్ దగ్గర ఉన్న చిన్న రోడ్ తీసుకుంటుంది. The cool breeze feels nice. Suddenly, she hears a soft whimper. చల్లని గాలి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అప్పుడే ఆమె చిన్నగా కుక్కపిల్ల ఏడుపు మాదిరిగా ఉన్న ఓ శబ్దాన్ని వింటుంది. She stops and looks around. ఆమె ఆగి చుట్టూ చూస్తుంది. Near a tree, she sees a tiny brown puppy. It looks scared and hungry. ఒక చెట్టు దగ్గర చిన్న బ్రౌన్ కుక్కపిల్ల కనిపిస్తుంది. అది భయంగా, ఆకలితో ఉన్నట్టుగా ఉంటుంది. Its fur is messy, and its small tail does not wag. దాని ఫర్ చెదిరిపోయి, చిన్న తోక కదలడం లేదు. Riya kneels down. Hey, little one, are you lost? She asks gently. రియా దాని దగ్గర కూర్చుంది. హే, చిన్నా, నీవు తప్పిపోయావా అని మృదువుగా అడుగుతుంది. The puppy looks at her with big, sad eyes. ఆ కుక్క పిల్ల ఆమెను పెద్ద, విషాదమైన కళ్ళతో చూస్తుంది. She looks around. No one is there. The puppy has no collar. ఆమె చుట్టూ చూస్తుంది. ఎవరూ లేరు. కుక్కపిల్లకు కాలర్ కూడా లేదు. I can't leave you here, Riya says. ఇక్కడ వదిలేయలేను, రియా అంటుంది. She carefully picks up the puppy. It shivers in her hands. ఆమె కుక్కపిల్లను జాగ్రత్తగా ఎత్తుకుంటుంది. అది కొద్దిగా వణుకుతోంది. Riya takes the puppy home. రియా కుక్కపిల్లను ఇంటికి తీసుకువెళ్తుంది. Her mother looks surprised. Where did you find it? She asks. ఆమె అమ్మ ఆశ్చర్యపోతుంది. నీకు ఇది ఎక్కడ దొరికింది అని ఆమె అడిగింది. Near the park. It looks lost, Riya explains. పార్క్ దగ్గర. ఇది తప్పిపోయినట్టుంది, రియా చెప్పింది. Her mother gives the puppy some milk. It drinks quickly. ఆమె అమ్మ కుక్కపిల్లకు కొంత పాలు ఇచ్చింది. అది త్వరగా తాగేసింది. We need to find its owner, her mother says. దీని యజమానిని వెతకాలి, ఆమె అమ్మ అంటుంది. Riya makes small posters with a drawing of the puppy. She writes, "Lost puppy found. Call Riya." రియా కుక్క పిల్ల చిత్రంతో చిన్న పోస్టర్లు తయారు చేసింది. ఆమె రాసింది, కుక్క పిల్ల దొరికింది, రియాకి కాల్ చేయండి. She puts the posters near the park and on the street corners. ఆమె పార్క్ దగ్గర, రోడ్డు మూలల్లో ఆ పోస్టర్లు అతికిస్తుంది. The next day, Riya waits for a call. తరువాతి రోజు, రియా కాల్ కోసం వేచి ఉంటుంది. Morning passes. Afternoon comes. No one calls. ఉదయం గడిచిపోయింది. మధ్యాహ్నం అయింది. ఎవరూ కాల్ చేయలేదు. She plays with the puppy. It wags its tail and licks her hand. ఆమె కుక్కపిల్లతో ఆడుకుంటుంది. అది తన తోక ఊపుతూ ఆమె చేతిని నాకుతుంది. Maybe it has no home, Riya thinks. బహుశా దీనికి ఇల్లు ఉండకపోవచ్చు, రియా అనుకుంటుంది. She starts feeling happy with her new little friend. ఆమె తన కొత్త చిన్న మిత్రుడితో సంతోషంగా ఉంటుంది. That evening, the phone rings. A little boy speaks. ఆ సాయంత్రం ఫోన్ మోగుతుంది. ఒక చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నాడు. I saw your poster. I lost my puppy near the park yesterday. His name is Bruno. మీ పోస్టర్ చూశాను. నా కుక్కపిల్ల నిన్న పార్క్ దగ్గర తప్పిపోయింది. దాని పేరు బ్రూనో. Riya's heart sinks a little, but she smiles. Come over and see if it's your puppy. రియాకు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఆమె చిరునవ్వుతో, ఇది మీ కుక్కపిల్లేనా అని చూసి చెప్పండి అంటుంది.
A few minutes later, a boy and his father arrive. కొన్ని నిమిషాల్లో ఒక అబ్బాయి తన నాన్నతో వచ్చాడు. The moment the puppy sees the boy, it jumps and wags its tail fast. కుక్కపిల్ల ఆ అబ్బాయిని చూసిన వెంటనే దూకి వేగంగా తోక ఊపుతుంది. Bruno, the boy shouts, hugging the puppy. బ్రూనో అని ఆ అబ్బాయి అరుస్తూ కుక్కపిల్లను గట్టిగా హత్తుకున్నాడు. Ria feels a little sad but also happy. రియా కొంచెం బాధగా కానీ సంతోషంగా కూడా ఉంటుంది. She watches the puppy snuggle into the boy's arms. ఆమె కుక్కపిల్ల ఆ అబ్బాయి చేతుల్లోకి ఒదిగిపోవడాన్ని చూస్తోంది. Thank you for taking care of him, the boy says. దీన్ని చూసుకున్నందుకు ధన్యవాదాలు అని అబ్బాయి చెబుతాడు. Ria smiles. I'm happy he is home. రియా చిరునవ్వుతుంది. ఇది తన ఇంటికి తిరిగి వెళ్లడం నాకు కూడా ఆనందమే. As they leave, her mother says, You did a kind thing today. వాళ్ళు వెళ్లిన తర్వాత ఆమె అమ్మ, నువ్వు చాలా మంచి పని చేశావు అంటుంది. That night, Ria feels warm inside. ఆ రాత్రి రియా తన మనసులో మంచి అనుభూతిని పొందుతుంది. She knows she did the right thing. ఆమెకు తను చేసిన పని సరైనదని అనిపించింది. Now listen to the story in Telugu without subtitles. ఒక సాయంత్రం రియా స్కూల్ నుండి ఇంటికి వెళ్తుంటుంది. ఆమె పార్క్ దగ్గర ఉన్న చిన్న రోడ్ తీసుకుంటుంది. చల్లని గాలి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అప్పుడే ఆమె చిన్నగా కుక్కపిల్ల ఏడుపు మాదిరిగా ఉన్న ఓ శబ్దాన్ని వింటుంది. ఆమె ఆగి చుట్టూ చూస్తుంది. ఒక చెట్టు దగ్గర చిన్న బ్రౌన్ కుక్కపిల్ల కనిపిస్తుంది. అది భయంగా, ఆకలితో ఉన్నట్టుగా ఉంటుంది. దాని ఫర్ చెదిరిపోయి చిన్న తోక కదలడం లేదు. రియా దాని దగ్గర కూర్చుంది. హే చిన్నా, నీవు తప్పిపోయావా అని మృదువుగా అడుగుతుంది. ఆ కుక్కపిల్ల ఆమెను పెద్ద, విషాదమైన కళ్లతో చూస్తుంది. ఆమె చుట్టూ చూస్తుంది. ఎవరూ లేరు. కుక్కపిల్లకు కాలర్ కూడా లేదు. ఇక్కడ వదిలేయలేను, రియా అంటుంది. ఆమె కుక్కపిల్లను జాగ్రత్తగా ఎత్తుకుంటుంది. అది కొద్దిగా వణుకుతోంది. రియా కుక్కపిల్లను ఇంటికి తీసుకువెళ్తుంది. ఆమె అమ్మ ఆశ్చర్యపోతుంది. నీకు ఇది ఎక్కడ దొరికింది అని ఆమె అడిగింది. పార్క్ దగ్గర. ఇది తప్పిపోయినట్టుంది, రియా చెప్పింది. ఆమె అమ్మ కుక్కపిల్లకు కొంత పాలు ఇచ్చింది. అది త్వరగా తాగేసింది. దీని యజమానిని వెతకాలి, ఆమె అమ్మ అంటుంది. రియా కుక్కపిల్ల చిత్రంతో చిన్న పోస్టర్లు తయారు చేసింది. ఆమె రాసింది, కుక్కపిల్ల దొరికింది, రియాకి కాల్ చేయండి. ఆమె పార్క్ దగ్గర రోడ్డు మూలల్లో ఆ పోస్టర్లు అతికిస్తుంది. తరువాతి రోజు రియా కాల్ కోసం వేచి ఉంటుంది. ఉదయం గడిచిపోయింది. మధ్యాహ్నం అయింది. ఎవరూ కాల్ చేయలేదు. ఆమె కుక్కపిల్లతో ఆడుకుంటుంది. అది తన తోక ఊపుతూ ఆమె చేతిని నాకుతుంది. బహుశా దీనికి ఇల్లు ఉండకపోవచ్చు, రియా అనుకుంటుంది. ఆమె తన కొత్త చిన్న మిత్రుడితో సంతోషంగా ఉంటుంది. ఆ సాయంత్రం ఫోన్ మోగుతుంది. ఒక చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నాడు. మీ పోస్టర్ చూశాను. నా కుక్కపిల్ల నిన్న పార్క్ దగ్గర తప్పిపోయింది. దాని పేరు బ్రూనో. రియాకు కొంచెం బాధ అనిపిస్తుంది. కాని ఆమె చిరునవ్వుతో, ఇది మీ కుక్కపిల్లేనా అని చూసి చెప్పండి అంటుంది. కొన్ని నిమిషాల్లో ఒక అబ్బాయి తన నాన్నతో వచ్చాడు. కుక్కపిల్ల ఆ అబ్బాయిని చూసిన వెంటనే దూకి వేగంగా తోక ఊపుతుంది. బ్రూనో అని ఆ అబ్బాయి అరుస్తూ కుక్కపిల్లను గట్టిగా హత్తుకున్నాడు. రియా కొంచెం బాధగా కానీ సంతోషంగా కూడా ఉంటుంది. ఆమె కుక్కపిల్ల ఆ అబ్బాయి చేతుల్లోకి ఒదిగిపోవడాన్ని చూస్తోంది. దీన్ని చూసుకున్నందుకు ధన్యవాదాలు అని అబ్బాయి చెబుతాడు. రియా చిరునవ్వుతుంది.
ఇది తన ఇంటికి తిరిగి వెళ్ళడం నాకు కూడా ఆనందమే. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె అమ్మ, నువ్వు చాలా మంచి పని చేశావు అంటుంది. ఆ రాత్రి రియా తన మనసులో మంచి అనుభూతిని పొందుతుంది. ఆమెకు తను చేసిన పని సరైనదని అనిపించింది. Now, let's review the words used in this story. Whimper, కూని రాగం, shiver, వణుకు, surprise, ఆశ్చర్యం, messy, అస్తవ్యస్తంగా, carefully, జాగ్రత్తగా, owner, యజమాని, poster, ప్రకటన, kindness, దయ, happiness, ఆనందం, search. వెతకడం. Which story character are you most like? Comment below. Please like, share, and subscribe our channel for more learning.